ఒక్కొక్కసారి ఏమీ ఉండవు తినాలనిపిస్తే. కానీ అదేందో అన్నీ ఉన్నప్పుడు తినాలని మాత్రం అనిపించదు. సేమ్ ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే అనమాట. పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం నాకు. సో పన్నీర్ కర్రీ అయితే యమ్మీగా చేసుకున్నాం. కానీ అది తిందాం అనే వారికి మాత్రం అన్ని వంటలు చూసేసరికి మొహం కొట్టేసిందనమాట. తినలేకపోయినాం. ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ అయితే చేసినాం మంచిగా పులుసేసి. దాని తర్వాత చికెన్ అయితే చేసినాం. ఇవాళ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది. అందుకని చెప్పేసి అయితే ఈ వంటలన్నీ చేసామన్నమాట. చికెన్లో వచ్చేసి మంచిగా కాజు వేయించి అలా అయితే అన్నీ చేసాము. చాలా అంటే చాలా బాగా వచ్చిందన్నమాట కర్రీ. ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి పన్నీర్ కర్రీ అయితే మొత్తం రెడీ అయిపోయింది. తినాలి అని అనుకున్నాం, ముంగడు పెట్టుకోగానే ఎందుకో తినలేకపోయినాం. అదంతా చేసినందుక మరి ఎందుకో నాకు అర్థం అవ్వలేదు. నాకు ఒకటి తెలియక అడుగుతా, మీకు కూడా ఇంతేనా? అన్ని వంటలు చేసిన తర్వాత తినాలనిపించదా? సో నా పరిస్థితి ఎప్పుడు అలాగే ఉంటుంది. వంటలు చేస్తాను, తినామన్న వరకు తినాలనిపించదు. ఇక్కడ వచ్చేసి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నా. దాన్ని లాస్ట్లో ఎలా ఫ్రై చేస్తున్నా అనేది వీడియో మొత్తం చివరిలో చూడండి. ఇక్కడ ఏమైందంటే బగారన్నంకి అయితే ఎసరైతే పెట్టిన, అంతా మంచిగా పోసి పెట్టేసి ఎసరైతే పోసిన. ఇంకా ఎసరు పోసినప్పటి నుంచి స్టార్ట్ నా టెన్షన్. ఎందుకంటే అన్నం మెత్తగా అయిపోతుందేమో అని. ఎందుకంటే అందరూ ఉంటారు కదా. సో మెత్తగా అయిందనుకో కొంచెం తినడానికి అంత బాగుండదు. కొంచెం తక్కువగానే తింటారు. ఎంత మంచి కర్రీస్ ఉన్నా అన్నం మంచిగా కాకపోతే ఇంకా అంతే కదా, వేస్ట్ అయిపోతుంది. ఇంకా అన్నం అంతా అయ్యే వరకు నాకు టెన్షన్ అయినుండే. ఇక్కడ చూడండి మంచిగా అయితే ఇలా ఎగ్ ఫ్రై అయితే చేసిన. లోపల వరకు మంచిగా ఫ్రై అయింది. ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం లైట్గా పసుపు, కొంచెం గరం మసాలా వేసి అయితే ఇలా వేయించేసిన. వేడివేడిగా చాలా అంటే చాలా బాగుండే. ఇంకా ఫైనల్లీ నా టెన్షన్కి ఒక తెర అయితే పడింది అనమాట. ఇక్కడ అన్నం అయితే చాలా బాగా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.